వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. రాజకీయాల్లో రాజకీయ నాయకులు చాలామంది అబద్ధాలు చెప్తూ ఉంటారు. అది రాజకీయాల్లో ఇప్పుడు సహజమైపోతుంది. ఎన్నికల్లో గెలవాలంటే హామీ ఇవ్వాలి, అబద్ధపు హామీ ఇవ్వాలి. ఎమ్మెల్యే అయితే అడిగిన ప్రతి ఒక్కరికి నేను రేపు ఎమ్మెల్యే కాగానే నిన్ను అందనంత ఎత్తులో తీసుకెళ్తా అని చెప్తూ ఉంటాడు. కానీ ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రాజకీయ నాయకులు మించిపోతూ ఉన్నారు. ఉదాహరణ బండ్ల గణేష్ గారి గురించి మాట్లాడుకుందాం. చాలా విచిత్రమైనటువంటి ధోరణి బండ్ల గణేష్ది. ఇప్పుడు ఆయన కొత్తగా సంకల్పయాత్ర మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వెంకటేశ్వర స్వామి గారిని ప్రార్థించానని, ఆయన బెయిల్ మీద బయటికి రావాలి, ఆయన మీద ఉన్న కేసులు తొలగిపోవాలి, ఆయన మళ్ళీ పూర్వవైభవం ఆయనకు రావాలని స్వామివారిని వేడుకున్నాను. సో అదేవిధంగా ఆయనకు ఆ వైభవం వచ్చింది. నేను కాలినడకన తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నాను అని చెప్పేసి బండ్ల గణేష్ గారు చెప్తున్నారు. ఈ బండ్ల గణేష్ గారు మాటలు అసలు నమ్మొచ్చా నమ్మకూడదా అనేది ఎవరికీ అర్థం కానటువంటి అంశం. చాలా విచిత్రంగా ఉంటాయి ఆయన మాటలు. కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. ఒకప్పుడు బొత్స సత్యనారాయణ గారు బండ్ల గణేష్ గారిని చాలా బాగా అభిమానించేవారు. ఈయన ఆయన్ని అభిమానించేవారు. బొత్స సత్యనారాయణ గారి బినామీ బండ్ల గణేష్ అని చెప్పేసి గతంలో చాలామంది మాట్లాడుకున్నారు సినిమా ఇండస్ట్రీలో, రాజకీయ వర్గాల్లో. అయితే ఒక సినిమా చెందినటువంటి ఫంక్షన్లో బండ్ల గణేష్ కొన్ని కామెంట్ చేశారు. బొత్స సత్యనారాయణ గారిని పొగుడుతూ, ఆకాశం అంత ఎత్తు పొగుడుతూ, నేను మర్డర్ చేసినా సరే నన్ను బయటికి తీసుకొని వస్తాడేమో ఆ మహానుభావుడు అనిపిస్తుంది నాకు, నేనంటే ఆయనకు అంత నమ్మకం, అంత ప్రేమ అని. ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలైన బండ్ల గణేష్ జీవితం స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఆయన పవన్ కళ్యాణ్ గారితో కూడా సినిమా తీశారు ఆయన. అయితే ఆ తీయడానికి వచ్చిన డబ్బులు ఎవరి అనేటువంటి అంశం మనం తర్వాత మాట్లాడుకుందాం. సో రకరకాలుగా మాట్లాడతారు. అప్పట్లో బొత్స సత్యనారాయణ గారు బండ్ల గణేష్ గారితో పెట్టుబడి పెట్టి సినిమాలు దించారని, లేకపోతే పలానా వ్యక్తి దించారని చాలామంది మాట్లాడారు. బండ్ల గణేష్ గారు మాత్రం తాను కష్టపడే పైకి వచ్చారని చెప్పి తాను చెప్తూ ఉంటారు. అందుకని ఆ అంశం తర్వాత ఇంకొక ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయొచ్చు. కొన్నాళ్ళు బొత్స సత్యనారాయణ గారిని ఆకాశానికి ఎత్తారు, అయిపోయింది. మరి ఇప్పుడు బొత్స గారి గురించి ఆయన ఎక్కడ మాట్లాడట్లా, ఎందుకంటే పాపం ఇప్పుడు ఆయనకి అధికారంలో కూడా లేడు, ఓన్లీ ఎమ్మెల్సీ కాబట్టి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ఎత్తేసుకున్నాడు. ఈశ్వర, పవనేశ్వర, పవరేశ్వర అంటూ మైకు దొరికితే కెమెరా ముందు అదరగొట్టేవాడు బండ్ల గణేష్. ఇక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆయన్ని ఆకాశానికి ఎత్తేవాళ్ళు. ఆ స్థాయిలో ఉండేది బండ్ల గణేష్ గారి పెర్ఫార్మెన్స్ అప్పట్లో. మరి ఇప్పుడు ఎక్కడ కనబట్టలేదు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నటువంటి సందర్భంగానే, ఎక్కడ అయిపోయింది. తర్వాత రేవంత్ రెడ్డి గారిని ఎత్తుకున్నారు కొన్నాళ్ళు కాంగ్రెస్ కన్నా మెల్లేసుకుని నేను కాంగ్రెస్సే ఫస్ట్ నుంచి అని చెప్పేసి అన్నారు. మరి అది ఏం లాజిక్ అర్థం కాల. కాంగ్రెస్ గెలవాలని చాలా ప్రయత్నం చేసి అన్నాడు, కాంగ్రెస్ కోసం 6 నెలలు కష్టపడ్డాన్నాడు, శ్రమించాను అన్నాడు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడంలో తాను కూడా పాత్ర ఉందన్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఎక్కడ పెద్దగా కనపట్ల, అయిపోయింది ఆ ఎపిసోడ్ కూడా. బొత్స సత్యనారాయణ గారి ఎపిసోడ్ అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్ అయిపోయింది, రేవంత్ రెడ్డి గారి ఎపిసోడ్ అయిపోయింది బండ్ల గణేష్ గారికి సంబంధించి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అంశంలో మరి ఇది నమ్మాలా లేదా? ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు నా దేవుడు అన్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఈశ్వర, పవనేశ్వర, పవరేశ్వర అని ఆకాశానికి ఎత్తేసారు. రేవంత్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తేసారు. మరి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీదకి వచ్చారు. అసలు ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. బండ్ల గణేష్ గారు వైకాపా హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకుంటానని ఆయన తెలిపారు. ఈ నెల 19న ఉదయం 9 గంటలకు షాద్ నగర్లో తన నివాసం నుంచి సంకల్పయాత్ర ప్రారంభిస్తామని బండ్ల గణేష్ గారు వెల్లడించారు. ప్రారంభించారు కూడా. నడుస్తూ ఉన్నారు సంకల్పయాత్ర. మన నాయకుడు, దేశం గర్వించే దార్శనికుడు చంద్రబాబుపై వేసిన అభాండాలు తొలగిపోవాలని, జైలు నుంచి ఆయన బయటికి రావాలని సుప్రీంకోర్టు గడపపై నిలుచుని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించా. నా గడప నుంచి నీ కొండ దాకా పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నా. ప్రతి తెలుగువాడి ప్రార్థనలతో చంద్రబాబు మళ్ళీ అఖండ విజయంతో పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నారు.
ఇటీవలే కేసులన్నీ కొట్టివేశారు. దీంతో నా మనసు కుదుటపడింది. నా కుటుంబం మొక్కు గుర్తు తెచ్చుకుంది. అందుకే అమ్మా నాన్నల ఆశీర్వాదాలతో షాద్నగర్లోని మా ఇంటి గడప ముందు కొబ్బరికాయ కొట్టి పాదయాత్ర ప్రారంభిస్తున్నానని చెప్పేసి ప్రారంభించారు. ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో కొండకు చేరి దర్శనం చేసుకుంటా అని చెప్పేసి బయలుదేరారు. ఇది రాజకీయ యాత్ర కాదు. నా మనోవేదన తీర్చిన, నా కోరిక నెరవేర్చిన, నా మాట ఆలకించిన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి నా మొక్కుబడి చెల్లింపు అని చెప్పేసి బండ్ల గణేష్ గారు చెప్పారు. అంటే ఇక్కడ భగవంతుడికి సంబంధించిన అంశం. సో ఈ అంశంలో మనం ఏ విధమైనటువంటి లోపాలను కానీ చూడకూడదు, ఏ విధమైనటువంటి అంశాలు ఈ కోణంలో మాట్లాడకూడదు. అయితే సరే, చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు, అందులో డౌట్ లేదు, విజనరీ లీడర్. ఆయన గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్కిల్ స్కామ్లో కేసులో జైలు జీవితాన్ని 50 రోజులు పైగా గడిపిన పరిస్థితి రాజమండ్రి సెంట్రల్ జైల్లో. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీద కేసులన్నీ తొలగిపోవాలని, బయటికి రావాలని భగవంతుని ప్రార్థించి అన్నారు బండ్ల గణేష్ గారు. అయితే ఇక్కడ ఆయన భగవంతుణ్ణి ప్రార్థించటం, నిజంగా మొక్కుకోవటం, వెళ్ళి మొక్కు చెల్లించుకోవటం, దాన్ని ఎవరు కాదనరు. అది ఖచ్చితంగా నిజంగా మొక్కుకుంటే ఖచ్చితంగా వెళ్ళాలి. భగవంతుడి మొక్కు, అందులో వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ కాబట్టి వారి మొక్కుని ఖచ్చితంగా తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ అసలు బండ్ల గణేష్ గారి స్టాండ్ ఏంటో ఎవరికి అర్థం కావట్లా. కొంతకాలం పవన్ కళ్యాణ్ గారిని ఎత్తారు, కొంతకాలం బొత్స సత్యనారాయణ గారిని ఎత్తారు, కొంతకాలం రేవంత్ రెడ్డి గారిని, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్యకాలంలో అంటే గత 4 సంవత్సరాల క్రితం అనుకుంటా, బండ్ల గణేష్ గారు ఓ ఇంటర్వ్యూలో ట్రంప్నైనా కలుస్తాను, వెళ్ళి ట్రంప్ తోటైనా ఫోటో దిగి తీసుకొని వస్తాను అని చెప్పేసి అప్పట్లో పీక్ ఉండేది. ఆయన బాగా అప్పట్లో చాలా డెప్త్కి వెళ్ళి మాట్లాడేవారు. ఆ విధంగా ఉండేది ఆయన ఆలోచన విధానం అప్పట్లో. బట్ ఇప్పుడు ఆలోచన విధానం కొంచెం మారినట్టుంది. సో అయితే సంకల్ప యాత్ర పేరుతోటి ఆయన ఇంటి దగ్గర నుంచి, హైదరాబాద్ షాద్నగర్లోని ఆ ఇంటి దగ్గర నుంచి తిరుపతి బయలుదేరి ఆయన సంకల్ప యాత్ర చేస్తూ ఉన్నారు. పాదయాత్ర అంటే కాలినడకన వెళ్తూ ఉన్నారు స్వామివారిని దర్శించుకోవడానికి. అదే నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఉందా, లేకపోతే బండ్ల గణేష్ గారికి అటెన్షన్ కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారా, అటెన్షన్ కోసమే మొక్కున్నారా? మరి ఆ విధంగా మొక్కుంటే ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? ఇప్పటివరకు ఎందుకు బండ్ల గణేష్ గారు బయట పెట్టలేదు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడే చెప్పాలి కదా, నేను ఈ విధంగా మొక్కున్నాను, దేవుడు థ్యాంక్స్, చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, ఇబ్బందుల నుంచి బయటకు వచ్చారు, కాబట్టి నేను త్వరలో కాలినడకన తిరుపతి వస్తాను. అప్పుడు చెప్పలేదు. ఆయన అరెస్ట్ అయి ఉన్నప్పుడు చెప్పలేదు. సరే, ఈ స్కిల్ స్కామ్ కేసు సంబంధించి ఆయన మీద మరి ఆ కేసులు తొలగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు బయటకు వచ్చారు. సరే, అంటే ఇప్పుడే కాబట్టి ఆ స్కిల్ స్కామ్ వ్యవహారం పూర్తిగా చంద్రబాబు గారి మీద నుంచి పక్కకి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడటం దాన్ని కూడా స్వాగతించవచ్చు. కానీ నిజంగా ఆయన స్టాండ్ ఏంటి అంటే, అందరి పక్షమా, కొందరి పక్షమా? బొత్స గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏమైంది? రేవంత్ రెడ్డి గారితో చెడిందా? పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన ఎందుకు తేవట్లేదు? చంద్రబాబు నాయుడు గారికి ఆయన్ని మెప్పించడం కోసం సో మొక్కున్నాను అని చెప్పేసి అని చెప్తున్నారా అనేవి రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా బండ్ల గణేష్ గారు అయితే నిజంగా చాలా విచిత్రమైనటువంటి ధోరణి, విచిత్రమైనటువంటి వ్యవహార శైలితోటి అందరి అటెన్షన్ని ఆయన వైపు తిప్పుకునేలా చేస్తారని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.